ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదాల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కడప జిల్లా బద్వేల్ పట్టణం NDA కూటమి బలిజ సంఘం KR గ్రూప్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఉదయం 6 గంటలకు పచ్చదనం కోసం చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన రావడం, రక్తదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలోనూ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఉదయం మొక్కలు నాటడంతో మొదలైన ఈ కార్యక్రమం 9:30కు బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, భోజన కార్యక్రమాలు నిర్వహించి బలిజ సంఘం యువత మరియు నాయకుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఉన్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం అధ్యక్షుడు DV వెంకటేశ్వర్లు, కార్యదర్శి కుర్రపాటి సురేంద్ర, ఉపాధ్యక్షుడు సింగం శెట్టి వెంకట సుబ్బయ్య, ఉపాధ్యక్షుడు పెరుగు వెంకటయ్య, కొంగుల రాంబాబు, జనసేన సమన్వయకర్త బస్వి రమేష్, జనసేన పార్టీ నందకిషోర్, చిన్ని సుబ్బారావు, నాగార్జున, భాషికల శ్రీనివాసులు, డిష్ ప్రతాప్, వెంగళ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు. అందరికీ నమస్తే. నా పేరు నందకిషోర్, జనసేన పార్టీ బద్వేల్ నియోజకవర్గం. ఈరోజు మాకు అంటే జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చాలా పెద్ద పండుగ లాంటిది. ఈరోజు హిందువులకు సంక్రాంతి పండుగ ఎలాగో, ముస్లింలకు రంజాన్ పండుగ ఎలాగో, క్రిస్టియన్లకు క్రిస్టమస్ ఎలాగో, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజే మాకు పెద్ద పండుగ లాంటిది. ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి బద్వేల్ నియోజకవర్గం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆయన మాకు సేవ చేయడం ఒక్కడే నేర్పించాడు. సేవ మార్గంలోనే వెళ్ళండి అని చెప్పాడు. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మొక్కలు నాటమని చెప్పారు. అదేవిధంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో ఒక వ్యక్తిని కాపాడగలిగేది ఒక రక్తం ఎక్కించడం వల్ల. అందుకని చెప్పేసి రక్తదానాలు చేస్తున్నారు. అన్ని దానాల కంటే గొప్పది అన్నదానం. అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో బలిజ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమము, బైక్ ర్యాలీ వంటి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గం తరఫున మా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఇంత ఘనంగా కార్యక్రమం జరుగుతున్నదంటే ముఖ్యంగా ఏకైక కారకులు DV అన్నగారు. DV అన్నగారు అంటే దట్ట వెంకటేశ్వర్లు గారు. ఆయన అధ్యక్షతన ఈరోజు ఉదయం 6 గంటల నుంచి, ఆయన పెరుగు వెంకటయ్య గారి అధ్యక్షతన ఉదయం 6 గంటల నుంచి ఈరోజు చెట్లు నాటడం, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేయడం, అదేవిధంగా 9 గంటలప్పుడు బ్లడ్ క్యాంపు స్టార్ట్ చేయడం. అది కూడా మా DV అన్నగారు మొట్టమొదటిగా నేను ఇస్తా, మీ అందరు స్ఫూర్తిదాయంగా నిలబడతా అని చెప్పి ఆయనతో స్టార్ట్ చేసి ఇంచుమించు 100 వరకు బ్లడ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఇదే విధంగానే మా బద్వేల్ నియోజకవర్గంలో పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగానే అన్నగారు చేయడం కూడా జరిగినది. వీటన్నిటికీ మించి ఎన్నో సంవత్సరాల నుంచి బద్వేలు బలిజ సంఘం ఉంది, కానీ ఎప్పటికి ఇంత పేరు తీసుకురాలా. DV అన్నగారు వచ్చిన తర్వాత మన సంఘానికి, మన కులానికి ఎంతో విలువైన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పి విగ్రహం కూడా వచ్చిన 1 నెలలోపే విగ్రహం ఎందుకు పెట్టకూడదని చెప్పి ఎంతో తెగించి త్యాగపడి ఈరోజు ఆ విగ్రహం కూడా పెట్టడం జరిగినది. అందరికీ ఒకటే మనవి చేసుకుంటున్నా, ఇలాంటి నాయకులు, ఇలాంటి కార్యకర్తలు నన్ను ముందుండి నడపడం నేను వీళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఈరోజు DV అన్నగారు కానీ, చిన్ని సుబ్బారావు గారు కానీ, వెనుకున్న నాగార్జున గారు కానీ, పక్కనున్న మన సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు కానీ, మన సురేంద్ర గారు కానీ, మిగతా వాళ్ళు వీళ్ళది సంఘంతో పాటు మాకు సంఘం కాదు, మాకు జనసేన అధ్యక్షులు ముఖ్యమంత్రి కావాలి, ప్రధానమంత్రి కావాలనే కోరిక వీళ్ళది. దానికోసం మేము ఎంతవరకైనా ముందుకు పోతాం, ఎంతవరకైనా తెగిస్తాం అని చెప్పి గత పైన ఎలక్షన్లో ఇంటికి గడపకు తిరిగి ఈసారి మేము బీజేపీని గెలిపించుకోవాలనుకున్నాం. అది మా దరిద్రం, మాకు బాధ. మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు బద్వేల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు ఇంత ఘనంగా జరగడానికి
ఆయనే మాకు స్ఫూర్తి. ఎందుకంటే 2014లో స్టార్ట్ చేసిన పార్టీ కనీసం పల్లెలో జెండా మోసే కార్యకర్త కూడా మీకు లేరు అని అవతల పార్టీ వాళ్ళు మాట్లాడారు. కానీ ఈరోజు ఆయన పుట్టినరోజుకు ప్రాణాలైన ఇస్తాము అని రక్తదానం చేసేదానికి ఎంతో జన సైనికులు ముందుకొచ్చారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆయన 10 సంవత్సరాలలో 10 కోట్ల మంది అభిమానులు సంపాదించుకుని ఆయన జెండా మోసేదానికి కాదు, ప్రాణాలు ఇచ్చేదానికైనా సిద్ధంగా ఉన్నాము అని ఎంతోమంది జన సైనికులు తయారయ్యారు. అది ఆయన పవర్ అంటే. ఆయన పవర్ అంటే ఏ విధంగా ఉంటుందో పక్క పార్టీ వాళ్ళకి చెప్పాడు ముందే, మిమ్మల్ని అతపాతాలని తొక్కేస్తా అన్నాడు, తొక్కేసిండు. భారతదేశ చరిత్రలోనే 100కు 100% రాజకీయంగా గెలిచిన ఏకైక వ్యక్తి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి ఆయన యొక్క పదవికి న్యాయం చేకూరుస్తూ ప్రజల యొక్క క్షేమాల గురించి ఆలోచించి మొక్కల కార్యక్రమం మొదలుపెట్టారు. దీనితోడుగా ప్రతి ఒక్కరికి ఆదేశం ఇస్తూ ప్రతి ఊరిలో 10,000 మొక్కలు నాటాలని ఆయన చెప్పగానే ప్రతి జన సైనికుడు తన వంతుగా తన బాధ్యతగా తీసుకొని ప్రతి మొక్కను నాటుతూ ప్రతి ఊరిలో 10,000 మొక్కలు నాటారు. ఈరోజు ఈ మొక్కలు నాటడం వల్ల ఆక్సిజన్ పెరిగి ఎండ తీవ్రత అనేది తగ్గి ప్రజలు యోగక్షేమంగా ఉంటారని, అలాగే తన యొక్క కార్యక్రమం జరుపుకుంటూ పోతున్నారు. ఇంతటి మంచి వ్యక్తి రాజకీయంలో రావడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న ఎంతో పుణ్యమని ఈ పుట్టినరోజు సందర్భంగా మా జనసేన పార్టీ తరఫున బద్వేల్ తరఫున తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం అన్నిటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. మొదటగా అతను ఎలక్షన్లోకి వచ్చినప్పుడు కనీసం ఒక్క సీటు కూడా గెలిచిన ఒక్క సీటు కూడా వైసీపీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ తను నమ్ముకున్న సిద్ధాంతాలను మొక్కవోని దీక్షతో ఎక్కడా కూడా అధైర్యపడకుండా ఒక నూతన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలనేసే సదుద్దేశంతో నమ్ముకునే ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అతను కష్టపడి ఈరోజు 21కి 21 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేదానికి ముఖ్యమైన కారకుడు మన పవన్ కళ్యాణ్ గారు. వారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు బద్వేల్లో ఘనంగా చేస్తున్నాము. ఈరోజు ఉదయాన్నే మన బద్వేల్ పట్టణం మున్సిపాలిటీలో శివాలయం రోడ్డులో వారి ఆదేశాల మేరకు చెట్లు నాటే కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రజా సేవా సంఘం ఆధ్వర్యంలో అలాగే కేఆర్ టీం మరి జన సైనికులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరం కలిసి ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. గత సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 102 మంది ఇవ్వడం జరిగింది. అలాగే ఈసారి పెద్ద ఎత్తున మేము ఊహించిన దానికంటే రెట్టింపు స్థాయిలో జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు కులమతాలకు అతీతంగా వచ్చి రక్తదానం చేస్తున్నారు. నిజంగా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా టీం సభ్యులైనటువంటి కొరపాటి సురేంద్ర గారు, సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు, అలాగే చిన్ని సుబ్బారావు గారు, నాగార్జున గారు, భాస్కర శ్రీనివాసులు, పెద్ది సుధాకరు, పెరుగు వెంకటయ్య గారు, వీరందరికీ అలాగే మా పిఓసి పచ్చి రమేష్ గారు, నందకిషోర్ గారికి ఒక చిన్న మాట చెప్పగానే 1000 ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ప్రతి ఒక్కరికి